వెల్కమ్ టు తొలి వెలుగు. వివాదాస్పద ఎమ్మెల్యేకు కేరఫ్ అడ్రస్గా మారిపోయాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్. అధికారులపై నోరు పారేసుకోవడం, ఆఫీసుల్లో హంగామా చేయడం ఆయనకు నిత్యకృత్యమైంది. ఎమ్మెల్యే ఎన్నికల సందర్భం మొదలుకొని ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదో ఒక గొడవతో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారు ఎమ్మెల్యే పాడి కౌశిక్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గచ్చిబౌలి పిఎస్లో మరో కేసు నమోదైంది. 3 రోజుల క్రితం ఆయన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో హల్చల్ చేశారు. దీంతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో కూడా అరెస్టు చేస్తే చచ్చిపోతానంటూ పాడి కౌశిక్ పోలీసులు బెదిరించారు. దీంతో ఆయనపై 2వ కేసు నమోదు చేశారు గచ్చిబౌలి పోలీసులు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నానా హంగామా చేశారు. ఓ ఫిర్యాదు చేయడం కోసం బంజారాహిల్స్ పిఎస్కు వెళ్లారు కౌశిక్ రెడ్డి. ఇదే టైంలో సిఐకి అర్జెంటు పని ఏర్పడంతో బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. తన కంప్లైంట్ తీసుకోవాలంటూ పోలీసులను ఫోర్స్ చేశారు కౌశిక్ రెడ్డి. కారులో బయటికి వెళ్తున్న సిఐని తన అనుచరుల సాయంతో అడ్డుకున్నారు. అయితే బయటికి వెళ్తున్న సిఐ మళ్ళీ వెనక్కి వచ్చి వీరి కంప్లైంట్ తీసుకున్నారు. ఈ సందర్భంగా సిఐతో చాలాసేపు కౌశిక్ రెడ్డి తీవ్ర వాగ్వాదానికి దిగారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకున్నారు పోలీసులు. బంజారాహిల్స్ పిఎస్లో తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ సిఐ రాఘవేంద్ర కంప్లైంట్ చేశారు. దీంతో కౌశిక్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు 20 మంది పైన కూడా కేసు నమోదైంది. ఇక కొండాపూర్లోని కౌశిక్ ఇంటికి పోలీసులు ఆయన అరెస్ట్ చేసేందుకు చేరుకున్నారు. అక్కడి నుంచి బంజారాహిల్స్ పిఎస్కు తరలించారు. అంతకుముందు మాజీ మంత్రి హరీష్ రావు, జగదీష్ రెడ్డితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్లేందుకు హరీష్ రావు ప్రయత్నించగా ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గచ్చిబౌలి పిఎస్ కు తరలించారు. దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నువ్వు లేకపోతే కాదు, మీరున్నారు, నేను వచ్చాక ఓడేది రూల్ చూపియాలా? ఇక మార్చి నెలలో కరీంనగర్ టౌన్ లో పార్టీ శ్రేణులతో కౌశిక్ రెడ్డి సమావేశమయ్యారు. ఆ సమావేశంలో కౌశిక్ రెడ్డి పోలీసుల్ని ఉద్దేశించి కీలక కామెంట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పోలీసులు రెచ్చిపోతున్నారని, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఏ స్థాయి అధికారిని అయినా వదిలేదు లేదని, ఖబర్దార్ మిత్తితో సహా చెల్లిస్తామంటూ తీవ్రంగా హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పలు వార్తల్లో, పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అయితే ఈ విషయంపై కరీంనగర్ చెందిన పురుషోత్తం, ఆశీష్ గౌడ్ 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కౌశిక్ రెడ్డి మాట్లాడారని, కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయాలంటూ వారు ఆ పిటిషన్లో కోరారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డిపై 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. వీటితో పాటు సెప్టెంబర్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అంతు చూస్తానంటూ బెదిరించాడంటూ సైబరాబాద్ అదనపు డీసీపీ రవిచందన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై 132, 351/3 బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సి చైర్మన్ ఆర్కేపుడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. అనంతరం మాజీ మంత్రి హరీష్ రావు, కౌశిక్ రెడ్డి, ఇతర బారాస నేతలు ఎమ్మెల్యే గాంధీపై ఫిర్యాదు చేసేందుకు సైబరాబాద్ సిపి కార్యాలయానికి వెళ్లిన సమయంలో తీవ్రమైన తోపులాట జరిగింది. బారాస నేతలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అదనపు డీసీపీ రవిచందన్తో వాగ్వాదానికి దిగారు. ఆయన్ను తోసేశారు. ఈ నేపథ్యంలో డీసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఒక్కటే కాదు, కౌశిక్ రెడ్డిపై గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. జూలైలో నిర్వహించిన జిల్లా పరిషత్తు సమావేశంలో అధికారుల విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదుతో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కరీంనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. కలెక్టర్ విధులకు ఆటంకం కలిగించారని హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసులు పెట్టినట్టుగా తెలుస్తోంది. దేశంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదైన మొదటి ఎమ్మెల్యేగా పాడి రికార్డులోకి ఎక్కారు. బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 221, 126/2 కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో గతంలో కౌశిక్ రెడ్డి తన భార్య, కూతురుతో కలిసి రీల్స్ చేయడంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో అక్టోబర్ 21న
ఇక పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. పవిత్రమైన ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కౌశిక్ రెడ్డి భార్య కుమార్తెతో కలిసి సినిమా పాటలకు రీల్స్ చేయడంపై పలు హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త ఇక సుభాష్ చంద్ర పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ఏఐసిసి నేత మాణిక్యం ఠాగూర్ పై కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి డబ్బులిచ్చి పీసీసీ తెచ్చుకున్నారంటూ ఆరోపించారు. కౌశిక్ రెడ్డి కామెంట్లపై మాణిక్యం ఠాగూర్ పరువు నష్టం దావా వేయగా కౌశిక్ మధురై కోర్టుకు సైతం హాజరయ్యారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.